రంగారెడ్డి జిల్లా జన్వాడలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. హైదరాబాద్ ప్రజల తాగునీటి వనరులైన ఉస్మాన్ సాగర్ పరిధిలో అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. శంషాబాద్ మండలం జన్వాడ గ్రామంలో ఏకంగా 10 ఎకరాల విస్తీర్ణంలో 15 అడుగుల లోతు వరకు భారీ యంత్రాలతో మట్టిని తవ్వుతూ టిప్పర్ల ద్వారా తరలిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అయితే అక్రమ మట్టి తవ్వకాల వ్యవహారంపై రెవెన్యూ, ఇరిగేషన్, జలమండలి అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉస్మాన్ సాగర్ భద్రతను గాలి కొదిలేసి సాగుతున్న ఈ మట్టి మాఫియా దందాలపై సమగ్ర విచారణ జరగాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, రంగారెడ్డి జిల్లా జన్వాడలో మట్టి మాఫియాకి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, డీటెయిల్స్ ఏంటి? జన్వాడలో మట్టి మాఫియా కొనసాగుతుంది. ముఖ్యంగా చూస్తే జన్వాడలో యొక్క మట్టి మాఫియా ఉస్మాన్ సాగర్ భద్రతా ప్రభుత్వం సంబంధించిన పూర్తిగా 15 అడుగుల లోతు కూడా మట్టి మాఫియా కొనసాగుతుంది. అయినా కూడా ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అయితే భారీ యంత్రాలతో మట్టిని పూర్తిగా ఆ యొక్క ఉస్మాన్ సాగర్ సంబంధించి మట్టిని కూడా తరలిస్తున్నారు. అయితే ఉదయం రాత్రి తేడా లేకుండా 24 గంటల పాటు కూడా ఈ యొక్క భారీ లారీలతో దీనికి సంబంధించిన ఆ యొక్క మట్టిని కూడా మాఫియా కొనసాగుతుంది. కానీ ఇక్కడ కూడా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవటం లేదు. ఎందుకంటే జన్వాడలో రెచ్చిపోతుంది ఒక మట్టి మాఫియా. ముఖ్యంగా చూస్తే 1 కాదు 2 కాదు, ఏకంగా 10 ఎకరాల తవ్వకాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా 10 ఎకరాల్లో 17 అడుగులు లోతుకు పూర్తిగా దీనికి సంబంధించి కూడా మట్టి మాఫియా కొనసాగుతుంది. అయితే స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కావచ్చు, ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు, అంతేకాకుండా ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అనే దానిపైన కూడా ప్రధానంగా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా భూమి సర్వే హద్దులు కావచ్చు, భూమి స్వరూపం తవ్వకాలతో పూర్తిగా మారిపోయింది. భూమిని గుర్తుపట్టాలంటే కూడా తాము గుర్తుపట్టలేకపోతున్నాం అనేది మాత్రం ప్రధానంగా స్థానికుడు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా పట్టపగలే కాదు, పూర్తిగా రాత్రి భవన్లు 24 గంటల పాటు కూడా టిప్పర్లతో మట్టిని కూడా కొనసాగుతుంది. ఎక్కడ అమ్ముతున్నారో, అంతేకాకుండా ప్రభుత్వ అధికారులకు తెలిసినా కూడా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అనే దానిపైన కూడా స్థానికులు ప్రధానంగా దీనికి సంబంధించి ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా చూస్తే మాత్రం ప్రధానంగా ఇలాంటి పెద్ద ఎత్తున జరుగుతున్న దీనిపైన ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే చెరువులు కావచ్చు, అంతేకాకుండా ప్రభుత్వ భూములు కావచ్చు, ప్రభుత్వం సంబంధించి కాపాడుకోవాలి. ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలి. నిఘా పెట్టి ఇలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలి. అయితే ఇంత జరుగుతున్నా ఎందుకు తీసుకోవట్లేం అనే దానిపైన కూడా ప్రధానంగా స్థానికులు కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఉస్మాన్ సాగర్ జలాశయాలకు సంబంధించి పూర్తిగా స్వరూపాన్ని మార్చేశారంటే ఇది చాలా రోజుల నుంచి కూడా భూ మాఫియా కూడా కొనసాగుతుంది. అంటే ఇరిగేషన్ అధికారులు మాత్రము ఏమీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే అనుమతులు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు అనుమతులు ఉన్నాయా లేదా అనే దానిపైన ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీలు కూడా చేయాలి. కానీ ఇక్కడ మాత్రము ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో పూర్తిగా 24 గంటల పాటు మట్టిని అమ్ముకొని కోట్లాది రూపాయలు కూడా సంపాదించుకుంటారు. ప్రభుత్వ ఆస్తిని కొల్లగొడుతున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోకపోవడము స్థానికులు కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా చూస్తే మాత్రం రంగారెడ్డి జిల్లా జన్వాడలో మట్టి మాఫియా పైన చర్యలు తీసుకోవాల్సిందే, లేదంటే తాము స్థానికులు ధర్నాలు కూడా చేస్తాము, అంతేకాకుండా తమ భవిష్యత్తు కూడా అంధకారంలోకి వెళ్ళిపోతుంది అనే దానిపైన కూడా ప్రధానంగా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలి. స్పందించకపోతే పూర్తిగా భూమి స్వరూపాన్ని మార్చేస్తారు. అంతేకాకుండా నీటి ప్రవాహ మార్గాల పైన కూడా దీనికి సంబంధించి ప్రభావం పడుతుంది. ప్రభావం పడితే మాత్రం తమ ఇళ్ళు అన్ని కూడా మునిగిపోతాయి. కేవలము వీరంతా కూడా డబ్బు కోసమే చూస్తున్నారు, కానీ తమ జీవితాలను మాత్రం పట్టించుకోవట్లేదని చెప్పి ప్రధానంగా వారంతా కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీరిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది మాత్రం ప్రధానంగా స్థానికులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్, పవన్.